హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ఛానలే కాకుండా డాక్టర్ నీలఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా డయాబెటీస్కి సంబంధించిన చాలా వీడియోస్, తర్వాత ఇతర వ్యాధులకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడగలరు. మరి ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నోళ్ళు పిస్తా పప్పు తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ పిస్తా పప్పు అనేది దీంట్లో చాలా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండి శరీరానికి చాలా ఉపయోగపడతాయి. ఇది జీర్ణకోశంలో ఒక లేయర్ లాగా ఏర్పడి దానివల్ల పిండి పదార్థాన్ని తక్కువ అబ్జార్బ్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట, తక్కువ గ్రహించబడేటట్లు చేస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే ఫైబర్ వల్ల, అంటే దాదాపు 1 ఔన్స్ పిస్తా పప్పులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది, 6 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఫైబర్ వల్ల తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే ప్రోటీన్ మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట దీంట్లో. ఆ ప్రోటీన్ వల్ల కూడా తొందరగా కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉండి తద్వారా పిండి పదార్థాన్ని తక్కువ తింటారనమాట. అంతేకాకుండా దీంట్లో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పాను కదా, పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది పిస్తా పప్పు అనేది మంచిదే. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా గుండె జబ్బుల నుంచి, క్యాన్సర్ నుంచి కూడా కాపాడతాయి. మరి దీంట్లో ఇవి రాత్రిపూట కనుక తింటే ఉదయం పూట ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ తగ్గటాన్ని కొన్ని పరిశోధనలో గమనించారనమాట. దీనిలో ఉండే B6, థైమిన్, తర్వాత కాపరు, ఫాస్ఫరస్, వీటి వల్ల ఏంటంటే ఎముకలు, నరాలు దృఢపడతాయి అన్నమాట. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ పిస్తా పప్పుని ఎలా తీసుకోవచ్చు అంటే సాలెడ్లో కానీ, ఓట్స్లో కానీ, పెరుగులో కానీ కలిపి తీసుకోవచ్చు అన్నమాట. మామూలుగా ఒక మూసిన గుప్పెడు పిస్తా పప్పుని డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే దాని బదులు క్యాలరీ కౌంట్ అనేది చూసుకోవాలన్నమాట. కొద్దిగా పిండి పదార్థాన్ని తగ్గించేసేసి ఇది ఒక మూసిన గుప్పుడు తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకునే క్యాలరీస్ని బట్టి ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని తగ్గించేసి ఇవి తీసుకున్నప్పుడు వీటికి సంబంధించిన మంచి గుణాలన్నీ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందుతాయి. ఆ విధంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు పిస్తా పప్పుని తీసుకోవచ్చు. మరి ఇదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.